తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జోగినీలు. లష్కర్ బోనాల ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఆడపడుచు లాంఛనాలు ఇచ్చి అమ్మవారి దర్శనానికి ప్రత్యేకంగా అనుమతించారని చెప్పారు. ఇలాంటి మర్యాద గతంలో లభించలేదని జోగినీలు తెలిపారు. తెలంగాణ తెలుగు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈరోజు జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలకెల్లా 32 ఏళ్లలో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశ్చర్యానికి లోనవుతున్నాను. ఎందుకంటే మా శివశక్తులకి, మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛనప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది. ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకునేది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు, మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట. ఆ విషయం నాకు తెలిసింది. అందుకే చాలా ఆనందంగా ఉంది. అందుకే మన రాజు అంటున్నాను, ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి. మన ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కానీ విని ఎరగని బోనాల పండుగ జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళు చెప్పిన ప్రతిదీ అనుసరిస్తూ, అలాగే టెంపుల్ ఈవో గారు మనోహర్ రెడ్డి గారైనా సరే, అన్నపూర్ణ గారైనా సరే మమ్మల్ని కూడా రిసీవ్ చేసుకొని మాకు పసుపు కుంకుమ గాజులు కూడా అందించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా యొక్క ఆశీర్వాదం, మా యొక్క దీవెనలు రేవంత్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారికి, అలాగే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా భక్త ప్రజలందరికీ మా ఆశీర్వాదం అని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. బోలో ఉజ్జయిని మహంకాళి.